శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింపకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పుణ్యమై దివ్యమై అమోఘమైనటువంటిది భాగవతం. సమస్త పాపముల నుండి విముక్తి చేయగలిగినది భాగవతం. మానవ జన్మను సార్థకత చేయగలిగినది భాగవతం. భక్తి జ్ఞాన వైరాగ్య తత్వ మోక్షములను కలిగించేది భాగవతం. ఆ భాగవతంలో చివరి ఘట్టానికి వచ్చాం. సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుకి అనేకమైనటువంటి విశేషములు చెబుతూ ఉన్నాడు. సమస్తమైనటువంటి జ్ఞాన మార్గాలు తెలియచేశాడు. పరీక్షిన్ మహారాజా, చివరిగా నీకు చెబుతున్నాను విను. ఇప్పటికే అనేకమైనటువంటి కథలు పరమాత్ముని యొక్క లీలలు నీకు తెలియచేశాను. ప్రధానమనేటువంటిది బుద్ధి. ఈ బుద్ధి చాలా గొప్పది. మెలకువగా ఉండటాన్ని జాగ్రత్త అవస్థ అంటారు. కలలు కనేటువంటి దాన్ని స్వప్నావస్థ అంటారు. గాఢ నిద్రపోవటాన్ని సుషుప్తి అవస్థ అంటారు. ఈ మూడు విధములైనటువంటి అవస్థలు ఆత్మమయాలై బుద్ధితో గనక కలిసినట్లయితే అదే యోగం అనిపిస్తుంది. అదే యోగం అనిపించుకుంటుంది. జీవులు ఈశ్వరునితో ఉదయాన్ని పొంది లయం పొందుతూ ఉంటారు. ఒకదానికొకటి ఆధారభూతము కానిదై సమస్తము ఆది అంతము కలదై ఉండటం వలన అవస్తువై ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇది అయోమయంగా మానవుడికి గ్రహించడానికి వీలు కానట్లుగా ఉంటుంది. కానీ ఇప్పుడు నీకు చెప్పినటువంటి జ్ఞానం మొత్తం తెలుసుకున్న వారికి తేలిగ్గానే ఉంటుంది. ఎలా అంటే, ఒకే తేజస్సు, ఒక తేజస్సుని మనం ఒక దీపాన్ని అక్కడ ఉంచి దాని మీద బోర్లించేటువంటి పాత్రని గుంటలు 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 పెడితే, అనేక రంధ్రాలు చేస్తే ఒకే ఒక తేజస్సు అంటే ఒకే ఒక దీపపు వెలుగులు ఆ గుంటలలో నుంచి ఎన్నో గుంటలలో నుంచి రకరకాలు తేజస్సులుగా కనపడినట్లుగా భగవంతుడు అనేక విధములైనటువంటి రూపంలో భాసిస్తూ ఉంటాడు. శృంగారములు వేరు బంగారమొక్కటే. మట్టి అనేది ఒకటే, కానీ భాండములు ఎన్నో రకాలుగా ఉన్నట్లుగా, నగలు భేదాన్ని బట్టి అనేక రీతులుగా ఉన్నప్పటికీ బంగారం ఒకే విధంగా ఉన్నట్లుగా పరమాత్మ ఒకే రీతిగా మనకు దర్శనమిస్తాడు. అది జ్ఞానం అంటే. భిన్న భిన్నంగా భావించడం కాదు. కళ్ళకు అడ్డుగా నిలిచినటువంటి మబ్బుతెర తొలగిపోయినప్పుడు, కళ్ళకు కట్టినటువంటి ఆ మబ్బుతెర తొలగిపోయినప్పుడు సూర్యబింబం మన కనబడినట్లుగా ఆత్మజ్ఞానం వలన అహంకారం తొలగినప్పుడు పరమాత్మ స్వచ్ఛంగా మనకు కనపడతాడు. తన కంటిలో నుంచి పుట్టినటువంటి శుక్లం తన కంటి చూపుని కప్పుతుంది. శుక్లం తొలగగానే కళ్ళు తేజస్సుగా కనబడినట్లు, అజ్ఞానం తొలగగానే, అలాగే ఆత్మజ్ఞానం కలగగానే అహంకారం తొలగిపోయినప్పుడు స్వచ్ఛమైనటువంటి రీతిలో పరమాత్మ మనకు కనబడతాడు. ఈ అహంకారమే బంధానికి కారణభూతమైంది. అందువల్లనే అడ్డు నిలుస్తుంది. యోగులు పరమాత్మని ఎల్లప్పుడూ కూడా తలుస్తూ పరమాత్మయందే మనస్సు కలిగి ఉంటారు. పరీక్షిన్ మహారాజా, చివరి దశకు వచ్చావు, జాగ్రత్తగా విను. కాలగమనం చేత ప్రపంచం భిన్నాభిన్నమైనటువంటి దశలు కలుగుతూ ఉంటుంది. పరమాత్మ యొక్క దివ్య స్వరూపమే కాలం. ఈ కాలము అనేక రకాలుగా మారిన పరమాత్మ అధీనంలోనే ఉన్నది అని తెలుసుకోవాలి.
ఆకాశంలో పగటిపూట చుక్కలు కనిపించని విధంగా కాలంలో అనేకమైనటువంటి కల్ప అవస్థలు మనకు కనపడకుండా ఉంటాయి. కానీ అన్నీ ఉన్నాయి. చుక్కలు ఏ విధంగా కనపడవో సూర్యకాంతి ముందు, భగవంతుని యొక్క లీల ముందు ఈ మార్పులు మనకేమీ తెలుస్తూ ఉండవు. అనేకమైనటువంటి అవస్థలు కలుగుతూ ఉంటాయి. ఈ అవస్థలే నిత్య ప్రళయమని, నైమిత్తికమైనటువంటి ప్రళయమని, ప్రాకృత ప్రళయమని, అత్యంతిక ప్రళయమని ప్రళయాలు 4 విధాలుగా ఉంటాయి. ఇవన్నీ కాలగమనంలో జరుగుతూనే ఉంటాయి. అయితే మానవుడు మాయతో ఇవి జరుగుతాయా, నేనే నిత్యుణ్ణి కదా, నేనే శాశ్వతుణ్ణి కదా అని భావిస్తాడు. ఇతడు కూడా కాలగర్భంలో కలిసిపోతాడు. మనకు నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయం, ప్రాకృత ప్రళయం, అత్యంతిక ప్రళయం అని ప్రళయాలు 4 రకాలుగా ఉంటాయి. ఆయా సమయాలలో సంభవించేటువంటి నారాయణుని యొక్క దివ్యమైనటువంటి లీలలు, అవతారాలు బ్రహ్మగాని అలాగే ఈశ్వరుడు గాని ఎవ్వరూ కూడా చెప్పలేరు. ఎప్పుడెప్పుడు ఎక్కడ అవతరిస్తాడో, ఎప్పుడు ఏం చేస్తాడో, ఏ కాలమునందు ఎలా ఉదయిస్తాడో ఆ నారాయణుడు ఎవ్వరికీ తెలియదు ఆయన లీలలు. నేను కూడా ఇంతవరకు నాకు తెలిసినటువంటి విశేషాలను మాత్రమే నీకు చెప్పాను. ఇంకా నాకు తెలియకుండా నారాయణుడి లీలలు ఎన్నున్నాయో. సంసారమనేటువంటి సాగరాన్ని దాటడానికి విష్ణు కథ అనేటువంటి నావ ఒక్కటే సాధనమైనటువంటిది. అది ఒక్కటే, అది తప్ప మరొక మార్గమే లేదు. ఆలోచించగా ఈ సంసారమును దాటటానికి ఏ మార్గములున్నవంటే విష్ణు సేవా అనురక్తి, విష్ణు కథలు వినటమే, విష్ణు నామాన్ని పలకటమే. కాబట్టి ఓ పరీక్షిన్ మహారాజా విను. నేను మృతుడునవుతానేమో భయపడకు, మృత్యువుని చూచి భయపడకు. గంగానదీ తీరంలో ప్రాయోపవేశం చేసుకొని ఉన్నాడు. ఆయనకు మరణం వచ్చిందని తెలుసు. వారం రోజుల్లో మోక్షం కలగడానికే భాగవతం. సుఖయోగీంద్రుడు పలుకుతున్నాడు, పరీక్షిన్ మహారాజా, ఏను మృతుండనౌదునని ఇంత భయంబు మనంబులోపలన్ మానుము. ఏను మృతుండనౌదునని ఇంత భయంబు మనంబులోన మానుము. సంభవంబు గల మానవ కోట్లకున్ చావు నిత్యమౌ. కాన హరింతలంపుమిక కల్గదు జన్మము నీకు ధాత్రిపై. మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్. నేను కొన్ని రోజులలో మరణిస్తానేమో, కొన్ని క్షణాలలో మరణిస్తానేమో, మృత్యు వస్తుందేమో, నేను చనిపోతాను అనేటువంటి భయాన్ని ప్రతి వాడు విడిచిపెట్టాలి. నువ్వు కూడా విడిచిపెట్టాలి. దేనికని? ఏను మృతుండనౌదు నన్ను ఇంత భయంబు మనమ్ములోన మానుము. ఎందుకని? సంభవంబు గల మానవ కోట్లకు చావు నిత్యమౌ. ప్రతి వ్యక్తికి, జన్మించినటువంటి ప్రతి మానవుడు, జీవి మరణించడం తథ్యం. ఇది నిత్య ధర్మం. ముందు అది తెలుసుకో. ప్రతి వ్యక్తి మరణించటం ఇది తథ్యం. కాబట్టి హరింతలంపుము, ఇది ఒక్కటే నిత్యమైనది. శ్రీహరి శ్రీహరి నారాయణుని యొక్క దివ్యమైనటువంటి స్మరణ చేయి. హరిని ధ్యానం చేసుకో. దీనివల్ల నీకు మళ్ళా మానవలోకంలో జన్మ అనేటువంటిది జరగదు. ఓ రాజా, మాధవలోకంలో వైకుంఠంలో నివసించి అక్కడ సౌఖ్యాలు అనుభవించేటువంటి యోగం నీకు కలుగుతుంది. ఇది తెలుసు. శాశ్వతమైనటువంటి వైకుంఠ ప్రాప్తి నీకు కలుగుతుంది. ఏను మృతుండనౌదు నన్ను ఇంత భయంబు మన్నంబులో పలన్ మానుము. సంభవంబు గల మానవ కోట్లకు చావు నిత్యమౌ. కానహరింతలంపుము ఇక కల్గదు జన్మము నీకు ధాత్రిపై. మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్. అది మహానుభావుడైనటువంటి ఆ
శుకయోగీంద్రుడు చెప్పాడు, మరణం అనేటువంటిది ఎవరికైనా తథ్యమే. నేను మరణిస్తాననే బాధ వద్దు. కాబట్టి విష్ణు ధ్యానం చేయి. ఇక నీకు మరల జన్మ ఉండదు. సాక్షాత్తు వైకుంఠంలో నారాయణుని యొక్క సన్నిధిలో ఆనందంగా ఉంటావు. మహారాజా, ముసలితనానికి మృతికి ఆశ్రయం శరీరం. ఈ శరీరమే ముసలితనం పొందేది, మరణాన్ని పొందేది. ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు, ఈ శరీరం ఒక చిన్న కుండ, అనంతమైనటువంటి ఆకాశం ఒక పెద్ద కుండ అనుకో. ఆకాశము అంటే ఏ విధంగా అంతటా వ్యాపించి ఉన్నదో ఈ కుండలో కూడా ఉన్నది. కొంచెం చిన్న ఆకాశం ఇది. అయితే కుండ పగిలిపోగానే ఈ ఆకాశం ఆ ఆకాశంలో ఏకమైపోతుంది. ఇక ఏదో తెలియదు. కుండ ఉన్నంత వరకే ఇది అని అదని. ఈ కుండలో ఉన్న ఆకాశమే జీవుడు, విశాలమైనటువంటిదే బ్రహ్మ పదార్థం. ఆయనయే దేవుడు అనుకో. బ్రహ్మ పదార్థం కుండ పగిలిపోగానే దీనిలో ఉన్నటువంటి ఆకాశం కలిసిపోయినట్లుగా శరీరము ఎప్పుడైతే నాశనమైందో అతడు వెంటనే దేవుడిలో కలిసిపోతాడు. అనగా జీవాత్మ పరమాత్మలో చేరుతుంది. చమురు అయిపోయే వరకే వత్తి వెలుగుతుంది. అదేవిధంగా శరీరము ధరించి వచ్చిన జన్మ సత్వరజస్తమో గుణముల చేత ప్రకృతిని కలిగి ఉంటుంది. ఆత్మ మాత్రం ఆకాశం మాదిరిగా నిశ్చలంగా అనంతంగా గోచరత్వానికి అగోచరత్వానికి అతీతంగా మనకు ఉంటుంది ఆత్మ. కాబట్టి చమురు ఉన్నప్పుడు ఏ విధంగా దీపం ఉన్నదో అలాగే దీపాన్ని చూస్తారు కానీ చమురుని చూడరు. అలాగే ఆత్మస్వరూపమనేటువంటిది నిశ్చలంగా నీలోనే దాగి ఉంటుంది. తెలుసుకో. ఇటువంటి ఆత్మను ఆత్మనిష్ఠునిగా చెయ్యగలగాలి. ఆత్మస్థునిగా నాలో ఆత్మస్వరూపం ఉన్నది అని ఆత్మని గుర్తించగలగాలి. అది మోక్షం అంటే. హరి యొక్క నిజాకారాన్ని ధ్యానం చెయ్యగలిగినటువంటి వాళ్ళు మాత్రమే తన ఆత్మస్వరూపం నారాయణ స్వరూపమే అని భావిస్తానికి వీలవుతుంది. ఇది గొప్ప విషయం. నిన్ను కరవగలిగినటువంటి శక్తి తక్షకునికి లేదు. తక్షకుని యొక్క పాము కాటుకు నువ్వు మరణిస్తావు కదా, మునీశ్వరుడి శాపం. నేటికి 7వ రోజున ఈ తక్షకుని యొక్క కాటుకి మృత్యువునుగాక పరీక్షిన్ మహారాజు. ఇది శాపం. తక్షకుడు వస్తే వస్తాడు, లేకపోతే నీకెందుకు. తక్షకునికి లేదు. అయితే విష్ణువును సదా ధ్యానించు. ఇక సర్వం ఆయన అప్పటికే విడిచిపెట్టాడు. వైరాగ్యాన్ని పొందాడు. అందుకనే సుఖయోగీంద్రుడి ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నాడు. ఈ 7 రోజులు ధనధాన్యములందు కానీ గృహక్షేత్రములని పుత్రకలత్రములని వ్యామోహం పెట్టుకోక ఇక ఎవ్వరూ లేరు. అన్నిటినీ విడిచిపెట్టు. భగవదర్పణం బుద్ధితో శోకరహితుడవై నిరంతరము హరిని ధ్యానిస్తూ ఉండు అని చివరిగా మొత్తాన్ని తెలియచేసి అఖండమైనటువంటి వేదాంత రహస్యాలు, భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వ, మోక్ష మార్గాలను తెలియచేసి ఇక నేను వెళ్ళి వస్తాను అని సుఖయోగీంద్రుడు రాజశ్రేష్ఠుడైనటువంటి పరీక్షిత్తు దర్భాసనం మీద నుంచి కూర్చొని లేచి చక్కగా జనార్దనుడైనటువంటి విష్ణుదేవుని యందు భక్తి నిలిపి గురువుగారికి నమస్కరించాడు. గురువుగారైనటువంటి సుఖయోగీంద్రుడు ఏమి చెప్పాడో అదే మార్గాన్ని అనుసరించాడు పరీక్షిత్. దర్భాసనం మీద కూర్చొని పద్మాసనాధిష్ఠితుడై జనార్దనుడైనటువంటి విష్ణుదేవునే ధ్యానిస్తున్నాడు. ఇక పుత్రులు, రాజ్యం, కాంక్ష ఇవన్నీ ఏమీ లేకుండా ధనధాన్యముల యందు గాని అంతటి స్థిరమైనటువంటి చిత్తం కలిగింది పరీక్షిన్ మహారాజుకు. సుఖమహర్షి తాను స్వచ్ఛందంగా తాను వచ్చినటువంటి దోవన తాను వెళ్ళిపోయినాడు. ఇక కోపం పొందినటువంటి శృంగి అంటే తాపసి యొక్క కుమారుడైనటువంటి వ్యక్తి మునిబాలకుడు శపించాడు. తన తండ్రి మెడలో చచ్చిపోయినటువంటి పామును వేసినటువంటి పరీక్షిన్ మహారాజు మరణించునుగాక. నేటికి 7వ నాడు విప్రుని యొక్క శాపం ప్రేరేపింపబడ్డాడు తక్షకుడు. బ్రాహ్మణ వేషాన్ని ధరించాడు. పరీక్షిత్తును సంహరించడం కోసం వస్తూ త్రోవలో కాశ్యపుడనేటువంటి బ్రాహ్మణుణ్ణి కలుసుకున్నాడు.
ఆ కాశ్యపుడు పాము విషానికి విరుడు చెయ్యగలిగినటువంటి సమర్థుడు ఆయన. అనుకున్నాడు, రాజుని రక్షిస్తాను, తక్షకుడు రాని ఎవడైనా సరే రాని నా మంత్రశక్తితో ఆ విరుగుడు చేస్తాను అని కశ్యపుడు వస్తున్నాడు మహర్షి. ఇతన్ని ఎలాగైనా తప్పించాలి. ఇతడు వచ్చాడు అంటే ఇతని మంత్రం ముందు ఏ పాము ఏది ఎవడు కరవలేడు, విషమెక్కదు. కానీ ఈ తక్షకుని యొక్క విషాగ్ని జ్వాలలకు పరీక్షిన్ మహారాజు మరణించక తప్పదు, మరణించాలి, తాను కాటు వేయాలి. అయితే కశ్యపుడు అడ్డం వచ్చాడు మధ్యలో. అందువల్ల అతనికి అంతులేనటువంటి ధనాన్ని సమర్పించి సంతృప్తిపరచి పరీక్షిన్ మహారాజు దగ్గరికి వెళ్లకుండా ఆ బ్రాహ్మణుని ప్రలోభపరిచి అతన్ని పంపించి వేశాడు తక్షకుడు. తరువాత తక్షకుడు పరీక్షితు దగ్గర ఉంటున్నటువంటి వారికి ఒక పండునిచ్చి తాను వెళ్ళిపోయినాడు. ఎవ్వరూ లోపలికి రావడానికి వీల్లేదన్నాడు. అయ్యా, నేను ఒక బ్రాహ్మణుణ్ణి, ఈ పండు ఆయనకు ప్రసాదంగా అన్నా ఇవ్వండి అన్నాడు. సన్నిహితులందరూ కూడా ఆ పండును తీసుకొని వెళ్ళి ప్రసాదంగా పరీక్షిన్ మహారాజుకు ఇచ్చారు. ఆ ఫలాన్ని చవిచూచినంతలోనే ఆ లోపల ఒక చిన్న పురుగున్నది. ఆ పండులో ఒక చిన్న పురుగున్నది. ఎప్పుడైతే దాన్ని అలా తినాలని అలా చీల్చాడో ఆ పురుగు బయటికి రావటం, పెద్ద పామవటం, తక్షకుడుగా మారడం, భయంకరమైనటువంటి తక్షకుడుగా మారి రాజుని కరిచింది. ఆ క్షణమే పరీక్షిన్ మహారాజు విషాగ్ని జ్వాలల వలన భస్మమైపోయినాడు. పరీక్షిన్ మహారాజు ముని యొక్క శాపాన్ని అనుసరించి తక్షకుని యొక్క కాటుకి గురి అయి పరీక్షిన్ మహారాజు మరణించాడు. ఆ సమయంలో ఆశ్చర్యమైనటువంటి ఆ మరణాన్ని అందరూ ఎంతో జాగ్రత్త వహించారు. అసలు లోపలికి రానివ్వకుండా చేద్దామనుకున్నారు పెద్ద మేడలో. అసలు ఆయన దగ్గరికి ఎవ్వరినీ ఒక చిన్న పురుగును కూడా రానివ్వకుండా ఉండాలనుకున్నారే కానీ చివరకు మరణం తప్పలేదు. మరణాన్ని అవలోకించినటువంటి సర్వజీవులు హాహాకారాలు చేసినాయి. ఈ విషయమంతా తన కుమారుడైనటువంటి జనమేజయుడు విన్నాడు. తన తండ్రిని చంపినటువంటి వ్యక్తి తక్షకుడు. అసలు ఈ విషాగ్ని జ్వాలలు, అసలు ఈ సర్పములనేటువంటివి లేకుండా చెయ్యాలి అనుకున్నాడు. క్రోధావేశం కలిగి సర్పాలన్నిటినీ నాశనం చెయ్యాలి అని సంకల్పంతో యజ్ఞం చేస్తూ ఉంటే, ఏ పేరు చెబుతూ ఉంటే ఆ సర్పములన్నీ యజ్ఞగుండంలో పడి ఆహుతవుతూ ఉన్నాయి. వేలకు వేలు పాములు నాశనమైనవి. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి తక్షకుడు, మంత్రానికి కట్టుబడి ఉంటాయి కదా పాములు, ఇక తక్షకుడు రావాలి, యజ్ఞగుండంలో పడాలి, సర్వనాశనమైపోవాలి. ఇక తక్షకుని వంటూ వస్తున్నది. ఇది గ్రహించినటువంటి తక్షకుడు గబగబా వెళ్ళిపోయి ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రునికి మొరబెట్టి ఇంద్రుని యొక్క సింహాసనాన్ని గట్టిగా చుట్టుకున్నాడు. మంత్రం చదివాడు అంటే వాడు ఏ లోకంలో ఉన్నా గిరగిర 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 తిరిగి ఢామని పడాల్సిందే. ఇప్పుడు తక్షకుడికి ఒకవేళ మంత్రం చదివితే తక్షకుడితో పాటు ఇంద్రుని యొక్క సింహాసనం కూడా వస్తుంది. అందుకని బిర్రగా చుట్టుకున్నాడు అన్నమాట. అప్పుడు ఇంద్రుడే చూసుకుంటాడు, నేను రక్షింపబడతాను అని. కానీ ఋత్విజులు ఈ విషయం తెలుసుకున్నారు దివ్య దృష్టితో. తక్షకుడు ఇంద్రుని యొక్క సింహాసనాన్ని అలా చుట్టుకొని ఉన్నాడు. తక్షకుడు రావాలి అంటే సింహాసనం కూడా కదలవలసిందే. ఆలోచించి సహేంద్ర సహ ఇంద్ర తక్షకాయను బ్రోహి అని మంత్రం చదివారు. సహేంద్ర తక్షకాయానుబ్రూహి. వెంటనే తక్షకుడు అని రావాలి యజ్ఞగుండంలోకి. విమానం కూడా వస్తోంది. ఆ ఇంద్రుని యొక్క సింహాసనం ఉన్నదే, ఆ సింహాసనం కూడా అమాంతం వచ్చి ఆ ఇంద్రునితో సహా దానిలో పడిపోబోతున్నది. ఆ సమయంలో అంగీరసుడు వచ్చాడు. లోకం ఇక ఇంద్రుడు కూడా అగ్నిగుండంలో పడవలసిందే రక్షించాలనుకున్నప్పుడు. అంత మంత్రం అది. ఆంగీరసుడు వచ్చి పరీక్షిత్తు కుమారుడైనటువంటి జనమేజయుని సర్పయాగాన్ని ఆపాలని ప్రయత్నించాడు. పెక్కు విధాలుగా జనమేజయ మహారాజును స్తుతించాడు. పిమ్మట ఆ జనమేజయ మహారాజునకు చెబుతున్నాడు అంగీరసుడు, చావు బ్రతుకులు భూమి మీద ఉండేటువంటి జీవ సముదాయానికి ఎల్లప్పుడూ కలుగుతూనే ఉంటాయి.
పుట్టడం, మరణించడం, పుట్టడం పునరపి జననం, పునరపి మరణం. ఇది సహజం. పుట్టుకతో వచ్చేదే. గొప్ప విశేషం ఏమిటి అంటే పూర్వజన్మల యొక్క పాపాలు అనుభవింపవలసిందే ఈ లోకంలో ఎవడైనా. కొందరికి పుట్టుకతో వచ్చేదే జనన మరణాలన్నీ. జననం, పుట్టుక, మరణం. అది దొంగల వల్ల, అగ్ని వల్ల, పాముల వల్ల, దప్పిక వల్ల, ఆకలి వల్ల అనేక రకాలుగా చనిపోయేటువంటి మానవుడు కష్టములో కుమిలిపోయి తాను పూర్వం చేసినటువంటి యొక్క పాపాల యొక్క ఫలితాన్ని ఎప్పటికీ అతడు అనుభవిస్తూనే ఉంటాడు. అనేకమైనటువంటి రకరకాలుగా మానవుడు మరణిస్తాడు. ఏదో ఏ జోకానికో, పాముకో, ప్రమాదాలకో, ఎలాగో ఏదో ఒక రకంగా మరణిస్తాడు. అయితే మానవుడు కష్టంలో కుమిలిపోతూ తన యొక్క పూర్వజన్మలో చేసినటువంటి మహాపాపాలను అనుభవిస్తూ ఉంటాడు. అందువల్ల శాంతి. కాబట్టి శాంతిని పొందినటువంటి మనస్సు కలిగి కోపాగ్నిని విడిచిపెట్టు. ఎప్పటికైనా వీళ్ళందరూ పోవలసిందే. ఓ జనమేజయ మహారాజా, కోపాన్ని తగ్గించుకో, లోకాన్ని రక్షించు. ఇప్పటికే లెక్కలేనటువంటి పాములు వృత్తి చెందినవి అని గురువు చెప్పినటువంటి సందేశాన్ని జనమేజయ మహారాజు చక్కగా విన్నాడు. సర్పయాగాన్ని మానివేశాడు. దానికి అందరూ సంతోషించారు. దేవతలు పూలవానలు కురిపించారు. తర్వాత జనమేజయ మహారాజు మంత్రులతో కూడుకున్నటువంటి వాడై రాజధాని నగరంలో ప్రవేశించాడు. గుణసమేతులైనటువంటి ప్రపత్తులు విష్ణుమాయ వల్ల ప్రేరేపణ పొందాయి. వాటిని బాధ్యబాధక లక్షణాలు కూడా ఉంటాయి. వాటి వల్ల ఆత్మ కూడా భ్రాంతిని పొందుతుంటుంది. జనమేజయుడు అనేక విధములైనటువంటి మాయా వికారాలను విసర్జించాడు. చూడండి, గుణములను. విష్ణుమాయ వలన అనేకమైనటువంటి గుణములు మనలో ప్రేరేపణ జరుగుతూ ఉంటాయి. అయితే మాయా వికారములన్నిటిని కూడా విసర్జివేశాడతడు. మనస్సును వాటికి ఆశ్రయం కాకుండా చేసుకుని ఇతరులను నిందించడం కానీ, ఇతరులతో విరోధించడం కానీ లేకుండా జనమేజయ మహారాజు భగవంతుని పాదపద్మముల యందే భక్తి కలిగినటువంటి వాడై కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. అతను తప్పకుండా విష్ణుపదాన్ని చేరుకుంటాడు అని సూత మహర్షి నైమిషారణ్యంలో శౌనకుడు, సూత మహర్షి అందరికీ, శౌనకాది మునీశ్వరులందరికీ తెలియజేశాడు. ఇలాగా చెబుతూ పరాశరుని యొక్క కుమారుడే వేదవ్యాసుడు. ఈ వేదవ్యాసునికి 4 శిష్యులు ఉన్నారు. ప్రధానమైనటువంటి శిష్యులు పైలుడు, సుమంతుడు, జైమిని, వైశంపాయనుడు. ఈ 4 చాలా గొప్పవాళ్ళు. పైలుడు, సుమంతుడు, జైమిని, వైశంపాయనుడు. వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే ఈ 4 వ్యాసుని యొక్క బోధనలో బోధించినటువంటి క్రమంలో ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని, అథర్వణ వేదాన్ని చక్కగా ఈ 4 లోకల్లో ప్రచారం చేసినటువంటి వాళ్ళు. వేదములు విభజించి 4కి నేర్పాడు వేదవ్యాసుడు. అందుకనే ఆయన వేదవ్యాసుడు. ఆ మాటలు వినినటువంటి శౌనక మహర్షి ఆ క్రమము ఏమిటి, వేద క్రమము ఏమిటి అని సూతుడిని అడిగాడు. అప్పుడు ఆయన తెలియచేస్తున్నాడు సూత మహర్షి శౌనకాది ఋషీశ్వరులకు. మొట్టమొదట బ్రహ్మ హృదయంలో నుంచి ఒక నాదం వినిపించింది. చిత్త వ్యాపారాన్ని నిరోధించడం వల్ల అది రూపము ధరించి స్పష్టంగా గోచరించింది. అటువంటి ధనిని ఉపాసించడం వలన యోగులు పాపరహితులై ముక్తిని పొందుతారు. అదే శృతి, అదే నాదం వినపడుతుంటుందన్నమాట వాళ్ళకి. దానివల్లనే ఓంకారం పుట్టింది. ఓంకారం మంత్రాలన్నిటికీ మూల కారణం అవ్వటం వల్ల, ఉపనిషత్తులన్నిటికీ మూలం అవ్వటం వల్ల వేదమాత అనేటువంటి విఖ్యాతి కలిగింది ఓంకారం. ఓంకారంలో 3 గుణములు ఉంటాయి. అవి అకార, ఉకార, మకారముల యొక్క మిళితమే, ఈ 3 వర్ణముల యొక్క ఏకమే ఓంకారం. ఆ గుణాలతోనూ వర్ణాలతోనూ ఓంకారం ప్రకాశిస్తూ ఉంటుంది. తెలియచేస్తూ ఉన్నాడు సూత మహర్షి దివ్యమైనటువంటి ఓంకార విశేషములను.
వేద విశేషములను. అట్టి విశేషములు చక్కగా రేపు కూడా మనం విందాం. స్వస్తి.